అందరికీ స్వాగతం అండి. ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియో ఏంటంటే బుజ్జి ఏసీ అండి. ఎంత క్యూట్గా ఎంత యూజ్ అవుతుందంటే నాకు కొని 1 మంత్ అవుతుందండి. మార్చ్ ఎండింగ్లోనే కొన్నాను. అప్పటి నుంచి వాడుతున్నాను. వీడియో చేద్దాము, ఎండాకాలం వస్తుంది, మన వాళ్ళందరికీ అవసరం అవుతుందేమో అని చెప్పి అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. ఈ రోజు కుదిరింది. ఇప్పుడైతే మనం బుజ్జి ఏసీ గురించి తెలుసుకుందాము. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. ఇంకా ఈ వీడియో మీకు బాగా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. వీడియో అంతా చూసాక మీకు కొనాలనిపిస్తే, అందుకని ఈ ఫ్యాన్కి సంబంధించి లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనాలనుకుంటే ఆ లింక్స్ ద్వారా వెళ్ళి కొనుక్కోవచ్చు. చూడండి, ఇది మినీ ఏసీ అన్నమాట. దీన్ని ఫ్యాన్ అని అనలేము. కింద ఫ్యాన్ ఉన్నా కానీ పైన ట్యాంక్లో వాటర్ పోయడం వల్ల మనకి చల్లటి ఏసీ లాంటి గాలి వస్తుందండి. చాలా కంఫర్టబుల్ ఉందన్నమాట. దీన్ని మనం ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్ళచ్చు, ఎక్కడ కావాలంటే అలా అక్కడ పెట్టుకోవచ్చు. నేనైతే దీన్ని కిచెన్లోకి కొన్నానండి. ఎండాకాలం కిచెన్లో చాలా వేడి అనిపిస్తుంది అనమాట. ఎంత చిమ్నీ ఉన్నా కానీ ఆ వేడికి కిచెన్లో నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అందులో నేను కొంచెం సెన్సిటివ్ అనమాట, వేడికి అస్సలు వచ్చుకోలేను. అందుకని చెప్పేసి ఎవ్రీ ఇయర్ ఇబ్బంది పడుతుంటాను. తడి టవల్ వేసుకుంటాను, గట్టిగా ఫ్యాన్ వేసుకొని వంట చేయలేము కదా. నేను ఈ మధ్య కాలంలో లాస్ట్ ఇయరే సెర్చ్ చేసినప్పుడే దొరికింది. అప్పటికే ఎండాకాలం ఎండింగ్కి వచ్చేసింది. ఇంక ఇప్పుడు ఎందుకు లేని కొనలేదు. ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది అన్నప్పుడే కొనేసాను అనమాట. చూసారా ఎంత కంఫర్టబుల్ అంటే, మనం ప్లాట్ఫామ్ మీద కిచెన్లో ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు, లేదా చిన్న హుక్ ఉంటే తగిలించుకోవచ్చు. చాలా బాగుందండి. ఎంత హాయిగా అనిపిస్తుందో నాకు చెప్పలేనమాట. ఇది పెద్ద ఎక్స్పెన్సివ్ కూడా కాదండి. జస్ట్ 500 నుంచి స్టార్ట్ అయ్యి 1000 లోపలే ఉంది. ఇంత తక్కువ రేటుకి ఇంత కంఫర్టబుల్ గా ఇంత మంచి వస్తువు వస్తుంది. చిన్న వస్తువు అయినా నాకు ఎంత రిలీఫ్ నిచ్చింది అని ఎంత ఆనందంగా ఉందంటే, అసలు ఉదయం నిద్రలేసిన దగ్గర నుంచి దీన్ని కిచెన్ లో ఉన్నంతసేపు వాడుకుంటానే ఉన్నానండి. ఇంకా నాకు పని అయిపోగానే కిచెన్ లో తీసుకెళ్లి రమణ కంప్యూటర్ టేబుల్ మీద పెట్టుకుంటున్నాడు, ఇంకా శౌర్య స్టడీ టేబుల్ మీద పెట్టుకుంటున్నాడు. ఎందుకురా ఏసీ అనవసరంగా కరెంటు బిల్లు, ఇది వాడుకోమ్మా అంటే వాళ్ళకు కూడా హాయిగా అనిపిస్తుందంట. ఎప్పుడెప్పుడు నీకు వంట అవుతుందా, మేము ఇది తీసుకెళ్తామని చెప్పి ఎదురు చూస్తున్నారనమాట. అట్టని ఇంటి నిండా 2-3 కొని పెట్టుకోలేం కాబట్టి. దీనికి ఫ్యాన్ 3 స్పీడ్స్ ఉంటాయండి. ఇంకా ఆ మిస్ట్ వాటర్, మనం ట్యాంక్లో వాటర్ పోస్తే దాంట్లో హోల్స్లో నుంచి మిస్ట్ బయటకు వస్తుంది కదా, గమనించారా, పొగలాగా వస్తుంది. దానికి 3 స్పీడ్స్ ఉంటాయి. ఇంకా లైట్స్ అండి, 5 కలర్స్ అనుకుంటా, 5 కలర్స్ లైట్స్ మనకు రాత్రులు బెడ్ లైట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా టైమర్ ఉంది. ఒక్కసారి నొక్కితే 1 అవర్, 2 సార్లకి 2 అవర్స్, 3 సార్లకి 3 అవర్స్కి మనం సెట్ చేసేస్తే అది దానంతట అదే ఆఫ్ అయిపోతుంది అనమాట. ఒక్కసారి ట్యాంక్ గా నింపేసామంటే మనకి ఒక రోజంతా వస్తుందండి, రోజంతా వాడుకోవచ్చు అనమాట. చూసారు కదా ఎంత ఈజీగా, చాలా లైట్ వెయిట్ ఉందండి, కానీ ఎంత హాయిగా ఉందంటే కిచెన్లో నాకు చాలా బాగుందనమాట. మీకు లైట్ చూపిస్తాను ఉండండి. కిచెన్లో నేను లైట్ ఆపేసి మీకు చూపిస్తాను. చూసారా, ఇది రాత్రులు మనకి బెడ్ లైట్ లాగా అనమాట. రాత్రులు కూడా మనం ఏసీలు వద్దు, మనకి ఎందుకు ఏసీ అనుకున్నా, కూలర్ వద్దు, గోల ఎందుకు అనుకున్నా, ఇది జస్ట్ అటు తల దగ్గర ఒక చిన్న టేబుల్ లాంటిది మన హైట్లో వేసుకొని పెట్టుకున్నామంటే రాత్రి అంతా హాయిగా చల్లగా ఉంటుంది. మళ్ళీ పైన ఫ్యాన్ ఉండాలనుకోండి. ఈ లైట్లు చూసారా, ఈ కలర్స్ ఇవి ఉంటాయన్నమాట. ఇన్ని కలర్స్లో మనకి లైట్లు మారుతాయి. మనకి నచ్చిన కలర్ బెడ్ లైట్ లాగా ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. ఇది ట్యాంక్ అండి. దీంట్లో వాటర్ పోయాలి. దీంట్లో కూల్ వాటర్ పోయొచ్చు, ఇంకా ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు. ఇంకా చల్లగా కావాలంటే అసలు మామూలు వాటర్ పోస్తేనే సరిపోతుంది. ఆ గాలికి, ఆ వాటర్ మిస్ట్కి బయటకు వస్తుంటే చల్లగా వచ్చేస్తుంది అనమాట. మనకి డీహైడ్రేషన్ ఉండదు. నిలబడి ఆ సెగకి పొయ్యి దగ్గర కనీసం 2-3 అవర్స్ మనం పొయ్యి దగ్గర ఉంటాం కదా, ఆ వేడిలో ఇది కానీ మనకి ఆ ప్లాట్ఫామ్ మీద కానీ ఉందంటే మాత్రం చాలా హాయిగా ఇంకో 2 అవర్స్ పని చేయగలమండి. ఓకేనా. ఈ ఫ్యాన్ మనకి మూవ్ అవుతుందండి, పైకి కిందకి మూవ్ అవుతుంది కాబట్టి మనకి మన హైట్కి సరిపోని హైట్లో ఈ ఫ్యాన్ పెట్టుకున్నా కానీ ఆ ఫ్యాన్ని కొంచెం పైకి లేపడం వల్ల గాలి మనకి పైకి వస్తుంది. లేదు కిందకి కావాలనుకుంటే ఫ్యాన్ కొంచెం కిందకి అట్లా మూవ్ చేసుకోవచ్చు. ఇదిగో చూడండి ఫ్యాన్ ఎలా కదిలిస్తున్నానో. మనం ఏంటంటే, నాకు ప్లాట్ఫామ్ నా నడుము దగ్గరికి అలా ఉంటుందండి, ఎవరికైనా అంతే అనుకోండి. ఈ ఫ్యాన్ నేను నాకు ఫేస్కి నాకు గాలి తగలాలా అంటే, నా పైకి రావాలి అంటే ఫ్యాన్ని కొంచెం అట్లా పైకి లేపామంటే ఆ మిస్ట్ని పైకి నెడుతుంది అనమాట, ఆ హోల్స్లో నుంచి వచ్చే మిస్ట్ని. దాంతో మనకి మొత్తం పైనుంచి కింద దాకా చల్లగా హాయిగా ఉంటుంది. ఒక పక్క కిచెన్లో వంట చేస్తున్నా, బయట ఎంత వేడున్నా మన పక్కన మాత్రం మంచి ఏసీ ఉన్నట్టు ఉంటుంది. మనం ఫ్యాన్ వేసుకొని వంట చేయలేము, అట్టని కిచెన్లో ఏసీ పెట్టుకొని ఓవర్ యాక్షన్ చేయలేము. కాబట్టి
ఈ ఫ్యాన్ అయితే మాత్రం చాలా యూస్ఫుల్ అండి ఈ సమ్మర్లో. తొందరపడి కొనేసుకోండి. లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్ బాక్స్లో ఇస్తాను. మనకి గాలి -డిగ్రీస్లోనే వస్తుందండి. మీరు కూల్ వాటర్, మామూలు వాటర్, ఐస్ క్యూబ్స్ని బట్టి ఆ టెంపరేచర్ మారుతూ ఉంటుంది. మన సైజులు కూడా ఉన్నాయి. ట్యాంక్ 1 లీటర్ కావాలనుకుంటే అది కూడా ఉంది, ½ లీటర్ కావాలంటే అది కూడా ఉంది. చాలా లైట్ వెయిట్ అండి ఇది. అసలు ఏం బరువు ఉండదు. వాటర్ పోసాక కూడా ఆ వాటర్ బరువే ఉంటుంది అనమాట. అంత లైట్గా ఉంటుంది. దీన్ని మనం క్యారీ చేయడానికి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి లెదర్ స్ట్రాప్ ఉంటుంది. ఆ స్ట్రాప్ని నేను హ్యాంగ్ చేద్దామని చెప్పేసి కిచెన్లో హుక్ కొట్టించాను రమణ చేత. ఆ కబ్బోర్డ్ కింద చిన్న హుక్ అనమాట. అంటే కరెక్ట్గా నా హైట్కి అరుగు మీద అడ్డం లేకుండా నాకు ఈజీగా కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పేసి చేయించాను. చూసారు కదా, పైన హ్యాంగ్ అవుతా ఉంది. హాయిగా నాకు చల్ల గాలినిస్తూ ఉంది. నేనేమో హాయిగా ప్రశాంతంగా పాటలు వింటూ వంట చేసుకుంటా ఉన్నాను. ఇంకా మనకి పర్ఫ్యూమ్ కూడా పెట్టుకోవచ్చు అండి. కాటన్కి కొంచెం పర్ఫ్యూమ్ పెట్టి దానికి అంటించామంటే మంచి సువాసనలు వస్తాయి. హైట్ చూసారా, ఇక్కడ ఇచ్చున్నారు చూడండి, 10 ఇంచ్ పొడవు ఉంటుంది. పెద్ద అడ్డమే ఉండదండి. మన కిచెన్లో ఒక పక్కకు నెట్టేస్తే అది ఉంటుంది. పెద్దగా క్లీన్ చేసేది ఏమి ఉండదు. చాలా ఈజీ అని అసలు ఇంతవరకు క్లీన్ చేయలేదు. మరీ నెలలు అయిపోతే ఆ ఫ్యాన్కి కొంచెం డస్ట్ పట్టచ్చు, లేకపోతే ట్యాంక్లో ఏదన్నా కొంచెం ఉంటే ఉండొచ్చు. కానీ నేను 2 మంత్స్ అయినా నేను ఇంతవరకు ఏం క్లీన్ చేయలేదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏంటంటే, ఒక్కటి దీంట్లో మైనస్ ఏంటంటే ఆ హోల్స్ వాటర్ పోస్తాం కదా, వాటర్ హాట్ వాటర్ అనుకోండి, మామూలుగా బకెట్లో ఎన్ని మనకు స్కేల్స్ గారబట్టేస్తాయి కదా, అట్లా వాటర్ని మనం వాడిన వెంటనే కానీ క్లీన్ చేసేస్తే ఆ హోల్స్ దగ్గర, ఆ మిస్ట్ వచ్చే హోల్స్ దగ్గర మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. లేదు మనం వదిలేసామనుకోండి వాటర్ని, ఏమవుతుందంటే మన వాటర్ కానీ హాట్ వాటర్ అయితేనే, మంచి సాఫ్ట్ వాటర్ అయితే అసలు ప్రాబ్లం ఉండదు. హాట్ వాటర్ అయితే మనకి గారు ఎట్టబట్టద్దో బకెట్లకి గిన్నెలకి నీళ్ళు వదిలేస్తే అట్లా గారు బట్టి ఆ హోల్స్ క్లోజ్ అవుతాయి అన్నమాట. ఒకవేళ క్లోజ్ అయితే కూడా మనం భయపడాల్సింది ఏం లేదు, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కాస్త వెనిగరు దాన్ని ఇట్లా పడుకోబెట్టి, దాన్ని వాటర్ తీసేసి పడుకోబెట్టి, దాంట్లో ఆ హోల్స్ ఎక్కడ పూడిపోతే ఆ హోల్ మీద కొంచెం 2 బొట్లు వెనిగర్ వేసేసి కొంచెం క్లాత్తో ఒక 2 నిమిషాల నుంచి క్లాత్తో కానీ రుద్దేశామంటే మళ్ళీ హోల్స్ క్లియర్ అయిపోతాయి. ఓకేనా, అది దీంట్లో ఉన్న ఒక చిన్న మైనస్, కానీ అది కూడా పెద్ద ప్రాబ్లం కాదు. ఇదండి ఈరోజు మన వీడియో. మరి మీకైతే నచ్చిందా? మీకు ఎలా అనిపించింది వీడియో మీద కామెంట్ అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఈ ఫ్యాన్ ఇంకెవరన్నా వాడుతుంటే కూడా మీకు ఎలా అనిపిస్తుందో కూడా కింద కామెంట్ బాక్స్లో పెడితే నెక్స్ట్ కొనాలనుకునే వాళ్ళకి రివ్యూ లాగా ఉంటుంది కదా. ఓకేనా, మరైతే ఈ ఫ్యాన్కి సంబంధించిన, అంటే మినీ ఏసీకి సంబంధించిన లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంకా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. మీకు నచ్చితే కొనాలనుకుంటే ఆ లింక్స్ మీద క్లిక్ చేశారంటే సైట్లోకి వెళ్తారు, కొనుక్కోవచ్చు. ఓకేనా, దీంట్లో 2 కలర్స్ ఉంటాయండి, మీకు చెప్పలేదు ఇందాక, కనిపిస్తుంది కదా, బ్లాక్ ఉంటుంది, వైట్ ఉంటుంది. రెండిటి లింక్స్ ఇస్తాను నేను. ఇంకా ఈ వీడియో మీకు చాలా నచ్చింది అనుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఇప్పుడు దాకా కూడా మన వీడియోకి ఎవరన్నా లైక్ కొట్టకపోతే ప్లీజ్ ఒకసారి లైక్ కొట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసి చూడండి. నేనైతే ఈ ఫ్యాన్ తోటి చాలా హాయిగా చల్లగా కిచెన్లో వంట చేసుకుంటున్నానండి. చాలా కంఫర్టబుల్, డౌటే లేదు దాంట్లో, నేను హామీ ఇస్తున్నాను. ఓకేనా, మరైతే ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. ఓకే అండి, బాయ్.